పల్లెవెన్నెల వ్యూవర్స్ అందరికీ కూడా నమస్తే. సో నేను మీ సింగర్ జనార్దన్. ఈరోజు మన పల్లెవెన్నెల ఛానల్కి మీ ముందుకి రేలారే రేలా మొదటి దరువు విన్నర్ అయినటువంటి ఆదిలాబాద్ ముద్దుబిడ్డ, ఆదివాసి ముద్దుబిడ్డ, ప్రపంచవ్యాప్తంగా తన జానపద పాటలతోని ఎంతోమందిని అలరిస్తూ జానపద సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన మట్టి వాసన కల ముద్దుబిడ్డ చాకటి రవి గారు ఈరోజు మన పల్లెవెన్నెల ఛానల్తోని వారి యొక్క అనుభవాలు, వారు యొక్క పాడినటువంటి పాటలు అనుకుందామా, వారి కుటుంబ నేపథ్యం అందామా, వాటన్నింటి కూడా పంచుకుంటున్నారు. రవి నమస్తే. తన రేలపాటల సాగితో తన రేలపాటల దండగుచ్చి షురు చేసినటువంటి రవి ఈ చిన్నాడు రెల రేలా రే రేలా రెల రేలా రే రేలా రే రేలా రెల రేలా రే రేలా రే రేలా రే రేలా రెల రేలా రే రేలా జాలి కొరదా మోడి అహో చిలి బిలి పిలా నా వెల్లే జాలి కొరదా మోడి అహో చిలి బిలి పిలా నా వెల్లే 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 సందకాడ సిన్నదాన సన్నజాజి పూలు పెట్టి సందకాడ సిన్నదాన సన్నజాజి పూలు పెట్టి బాయి కాడ గలవమంటివే నా వన్నెలాడి బాసలాడి జారుకుంటివే సింతపల్లి గుట్ట మీద కోయిలా ఓ సిన్నారి పొన్నారి కోయిలా సింతమాను గుబురులోన కోయిలా హే మామోరే మామాన పోరినే నన్న సుడుతోనా తానాయే కైపీసి బౌలా నన్న తిరుసేనా తానాయే కైపీసి బౌలా నన్న తిరుసేనా सुन रे भारत की प्यारे जवान सुन रे भारत की प्यारे जवान. సో ఈరోజు మా ఛానల్తో నీ యొక్క విశేషాలను కూడా పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది రవి. సో ఒకసారి మన వ్యూవర్స్తోని నీ కుటుంబ నేపథ్యము ప్లస్ నీ పాట ఎప్పుడు కూడా పుట్టింది, నీది ఎక్కడ, నీ స్వస్థలం ఏందనేది ఒకసారి వ్యూవర్స్తోని చెప్పండి. పల్లెవెన్నెల ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున కళాభివందనాలు. నా పేరు చాకటి రవి. మా ఊరు దుబార్పేట్ మండల్ ఇచ్చోడ, ఆదిలాబాద్ జిల్లా. సో నేను ఒక ఆదివాసీ కమ్యూనిటీలో పుట్టినటువంటి బిడ్డని. సో ఈ పాటలు అనేటివి మా కల్చరల్లో ఈ భాగమే. ఎందుకంటే ఏదైనా జరిగినా కానీ పాటలు పాడుకుంటారు, డ్యాన్స్ ఎగురుతారు. సో అదంతా కూడా పాటతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి అట్లా పాటలు పాడడం అనేది ఇక అది డిఫరెంట్ గా అది బ్లడ్ లోనే ఉంది. సో ఇట్లా పాట అమ్మ నాన్న అమ్మ మంతుబాయి, మా నాన్న ధర్ము. సో అన్నదమ్ములు 5. పెద్ద కుటుంబమే. సో మా ఫ్యామిలీ వచ్చేసి నాకు బాబు పాప 2. సో దుబార్పేటలోనే అక్కడనే పుట్టి అక్కడనే పెరిగి, సో ఈరోజు 2006లో ఈ రేల రేలా అనే ఈ టైటిల్ ఒక ఈనాడు పేపర్లో వచ్చింది. సో ఇట్లానే దానికంటే ముందు రవి, అంటే నీ పాటలు అరే రవి ఇంత అద్భుతంగా పాడుతున్నాడు అన్నటువంటిది ఏ వయసులో నేను గుర్తించినారు? నేను స్కూల్లో దాదాపుగా మనకు ఈ మన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కదా, అప్పుడు పాడేది. పాడినప్పుడు సార్లు కానీ మా దోస్తులు కానీ అందరు కూడా విని చాలా బాగా పాడుతున్నావు అది అంటే అప్పటి నుంచే. కానీ ఫస్ట్ నుంచే పాడేది. ఇక జానపదాలు ఎక్కువ. అప్పుడు ఆ కాలంలో వాడినటువంటి పాట ఏదన్నా మొదలు పాడిన పాట ఏమన్నా జ్ఞాపకం ఉందా? ఏదన్నా ఒక పల్లవి అది అప్పుడు అంటే జానపద కాకముందు మనం స్కూల్లో పాడిన పాటలు ఇవి. హే జన్మభూమి భారత్, హే కర్మభూమి భారత్, హే జన్మభూమి భారత్, హే కర్మభూమి భారత్, హే వందనీయ భారత్ అభినందనీయ భారత్, హే వందనీయ భారత్ అభినందనీయ భారత్.
तेरे लिए जिएंगे तेरे लिए मरेंगे तेरी जन्म जन्म भर हम वंदना करेंगे हम अर्चना करेंगे हे वंदनीय भारत अभिनंदनीय भारत हे वंदनीय भारत अभिनंदनीय भारत। बहुत बढ़िया गाना है रवि, बहुत अच्छा गाया है हाँ? और बहुत मीनिंग है हाँ? సో హిందీ పాటలు కూడా అప్పుడు అంటే మా ఆదిలాబాద్ లో ఉండడం గొప్ప విషయం ఏంటంటే అక్కడ విభిన్న సంస్కృతి మా మదర్ టంగ్ గోండు భాష కానీ అక్కడ మాకు తెలుగు చదువుకున్నాం కాబట్టి తెలుగు వస్తుంది, ఇక బయట కలిసి ఉంటాం కాబట్టి హిందీ వస్తుంది, అక్కడ మరాఠీ ఆదిలాబాద్ కు దగ్గర బార్డర్ కాబట్టి మరాఠీ వస్తుంది. మేము చదువుకునేటప్పుడు వీళ్ళంతా స్టూడెంట్ మా దోస్తులు కాబట్టి ఈ కొలం భాష వస్తుంది, ఈ బంజారా భాష వస్తుంది, అవన్నీ కూడా విభిన్న సంస్కృతులు అక్కడ ముఖ్యంగా ఏమిడి ఉంటాయి ఇచ్చోడ ప్రాంతంలో కాబట్టి. ఒకసారి అంటే మీ ఆదివాసి అన్నావు కదా, ఆ పాట ఒకసారి మా పల్లవెన్నెల వ్యూవర్స్ ప్రపంచ వ్యాప్తంగా చూస్తారు కదా, అయితే ఆ పాటతోనే నేను సెలెక్ట్ అయినా. ఓకే, ఎందుకంటే 2006లో అప్పుడు నేను ఇచ్చోడలు ఉన్నా, ఈనాడు పేపర్లు వచ్చింది రేలా సెలక్షన్స్ అని చెప్పేసి మంచిర్యాలలో సెలక్షన్ పెట్టినారు. పెడితే నేను పేపర్ చూసిన, అరే ఇదేదో రేలా మనకు దగ్గరగా ఉన్నది అంటే మేము ఏ పాట పాడినా రేల కంపల్సరీ ఉంటది కదా, ఆదివాసి పాటలలో డెఫినెట్ గా రేలతోనే మొదలైతాయి ఆదివాసి పాటలన్నీ కూడా అన్ని కూడా. అరే ఇది రేల అంటే మన టైటిల్ దగ్గర ఉంది, మరి ఏదన్నా కూరుతుంది అని చెప్పేసి మంచిర్యాల పోయినాం. మంచిర్యాల పోతే అక్కడ సెలక్షన్ డైరెక్టర్ సురేష్ బాబు గారు, ఇక వారి ఆధ్వర్యంలో స్టార్ట్ మాతోనే. అప్పుడు మాటి ఉదయభాన్ గారు యాంకరింగ్ లో. అయితే సరే బాబు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే ఫలానా ఇచ్చోడం నుంచి దుబార్పేట గ్రామం నుంచి వచ్చినా అంటే సరే ఓకే పాడు ఒక్కసారి ఇక అదే పాట పాడినా. ఏ రేలా రేలా రే రేలా అరే రేలా రేలా రే రేలా రే రేలా 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 రే రేలా రే రేలా రే రేలా 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 రే రేలా ఏ రేలా రేలా రే రేలా అరే రేలా రేలా రే రేలా రే రేలా 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 రే రేలా రే రేలా రే రేలా 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 రే రేలా ఆరే నాటి బోరే మందాన ఆహా నాటి బోరే మందాన ఏ దాదా నాటి పట్లాలే మందాన మందాన ఏ దాదా ఓన రామ్ రామ్ ఏ తానా ఏ రేలా రేలా రే రేలా 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 రే రేలా రే రేలా 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 రే రేలా రే రేలా రే రేలా 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 రే రేలా ఆరే నాటడెంసా మందాన నాటడెంసా మందాన ఏ దాదా నాటే గుసడి మందాన మందాన ఏ దాదా నాటే జులువా మందాన రేలా రేలా రే రేలా ఆరే రేలా రేలా రే రేలా రే రేలా 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 రే రేలా రే రేలా రే రేలా 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 రే రేలా. అంత అద్భుతంగా ఉంది రవి నువ్వు వాడుతుంటే. సో దాని అర్థం ఏంది రవి ఇంతకీ? రేలా అంటే తెలుగులో వెన్నెల అని అర్థం. అవును, కానీ మధ్యలో వచ్చినటువంటి పదజాలం ఉంది. ఈ పదజాలం మా ఆదివాసి కల్చర్ కు సంబంధించిన నాటే గుసాడి మదాన నాటే డెమ్సా మదాన అంటే ఈ దీపావళికి చేసే గుస్సాడి నృత్యంలో ఆ గుస్సాడి నృత్యాన్ని పొగుడుతూ డెంసా నృత్యాన్ని పొగుడుతూ. సో అసలు ఆ బాహుబలిలో కూడా పెట్టింది కదా దింసా నృత్యం, అసలు ఆ గుసాడిది కూడా ఉంది. వాళ్ళ అసలు ఆ గుసాడి నృత్యం నిజంగా ఎంత అంతరించిపోతున్నా కూడా నిజంగా గుసాడీలు ఆదివాసులు దాన్ని ఇంకా చాలా చక్కగా దాన్ని అంటే మాకు ఆదివాసులకు పెద్ద పండుగ దీపావళి వచ్చిందంటే వారం రోజులు ఉంటుందా? వారం కాదు, నెల రోజులు ఉంటది. దసరా నుంచి ఇది కోలాటం సంబరాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి.
స్టార్ట్ అయినా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కూడా ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యి అందరు చేస్తారు. అందరు చేస్తారు అది. ఆడవాళ్ళు జల్క వేస్తారు, ఈ కోలాటం ఏమో జెంట్స్ అందరు వేస్తారు, అందరు కలిసి. ఇక వాళ్ళు ఎవరైతే గుసాడీలు వేషాలు వేస్తారో వాళ్ళు ఒక 8 మంది 10 మంది వాళ్ళు దీక్షలాగా అవన్నీ విభూది పూసుకొని అవన్నీ రుద్రాక్ష మాలలు అవి నెమలికలు టోపీలు పెట్టుకొని అవన్నీ కూడా ఒక 8 days కంటిన్యూ దీక్షలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అది ఏత్మసార్ పేన్ అని మా భాషలో అంటాం, దాన్ని కొలుస్తూ ఆ దీక్ష వేస్తారు. ఆ సంబరాలన్నీ కూడా జరుగుతాయి. పంటలు బాగా పండాలి, అందరు క్షేమంగా ఉండాలి, ఎవరికి ఏం కావద్దు, అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఆ పండగ ఘనంగా జరుగుతాయి. అట్లా ఇప్పుడు రేలా అది మొదటి జరుగు కదా, అప్పుడు జడ్జెస్ ఎవరు ఉండే? నీకు జడ్జెస్ నుంచి వచ్చిన మంచి ప్రశంస లేదు? జడ్జెస్ అప్పుడు అట్లానే మీ కంటెస్టెంట్స్ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీకు బాగా అతి కాంపిటీషన్ అంటే ఎక్కువ కాంపిటీషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? అప్పుడు మనకి మా జిల్లా నుంచి ఈ మోహన్ అని అబ్బాయి ఉండే, తర్వాత నేను, అప్పుడు నిజామాబాద్ నుంచి గంగా, నల్గొండ నుంచి స్వాతి, ఖమ్మం నుంచి జాను. అంజనా స్వామి కూడా ఉన్నట్టుండేది ఇంట్లో. అది అప్పుడు కాదు, అది సూపర్ సింగర్ 3లో. సో అంతా ఫోకే, అంతా ఫోకే, ఈ రెల్ టోటల్ ఫోకే. తర్వాత మహబూబ్ నగర్ పాలమూరు నుంచి శివనాగులని. అవును, ఇక చాలా అందరూ బాగా అందరూ అందరు కూడా ఐ థింక్ మీరు చెప్పిన పేర్లు అందరూ కూడా అమెరికా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా కూడా పోయి పాటలు పాడినటువంటి మంచి పేరు పొందిన వాళ్ళే. సో ఆ దరువు అప్పుడు ఎవరు ఉన్నప్పుడు జడ్జెస్ గోరెటి వెంకన్న సార్, సుద్దాల అశోక్ తేజ సార్, తర్వాత ఎల్లరీశ్వర్ గారు, విల్సన్ హెరాల్డ్ గారు, ఆల్ ఇండియా రేడియో కేంద్రం డైరెక్టర్. వారి నుంచి వచ్చిన మంచి ప్రశంస ఏ పాటకి ఏమైనా గుర్తుందా? విల్సన్ హెరాల్డ్ సార్ నుంచి వచ్చిన ప్రశంస అంటే ఒకటి కోడి పిల్ల పాట పాడినాను. కోడి పిల్లగా? అది మునయ్య గారు రాసింది. ఓకే, ఒకసారి. కోడి పిల్లో అబ్బా కోడి పిల్లో ఆ మాటలంటదే కోడి పిల్లో కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి, కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసము నేను పోయినానంటదే ఆ మాటలంటదే అట్టగా అంటదే కోడి పిల్ల. కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసము నేను పోయినానంటదే ఆ మాటలంటదే అలయ పడతదే అట్టగా అంటదే కోడి పిల్ల. దిబ్బ మీద కొంచెం పోయి దిబ్బ మీద కొంచెం పోయి బొచ్చుకి చీకుతాంటే బొచ్చుకి చీకుతాంటే బొచ్చుకి చీకుతాంటే ఎమ్మసెలం కూరి సెన్నప్ప సవరం చేసేనంటదే ఆ మాటలంటదే కోడి పిల్ల. ఈ పాట పాడినప్పుడు అయితే సరిపోయిన కోడి పిల్ల కైలాసం పోయింది అంటది. అంటే అంటే బొచ్చు వీకుతుంటే బాగా అవన్నీ రాస్తుంటే నేను కైలాసం పోయిన పోనుగుజ్జ వాది సెంటు పూసుకున్నాను అంటే అనుకుంటా. మన జానపదం అంటేనే వ్యవహారిక భాషలో పాడే పదాలు. మూడో చరణం ఆయన పాడి తర్వాత చాలా నీ వాయిస్ కరెక్ట్ సెట్ అయింది గోరెటి వెంకన్న నుంచి అని ఆయన ప్రశంసించారు. ఇక గోరెటి వెంకన్న సార్ అంటే నేను స్కూల్లో గుర్తున్నది, నేను ఎత్తుకున్నాడు కూడా ఒక పాటకి అనుకుంటా మొత్తం. అసలు ఇది ఆదివాసీలు అంటే చెట్లు చేమ ప్రకృతి మధ్యన ఉండేటువంటి వాళ్ళు. ఐ థింక్ సునీత గారు ఎవరో ఏదో ఇక్కడ మీకు మార్కులు తక్కువిస్తారో ఏదో జరిగినట్టుంది. అది మరి అది ఇస్తారు. నాకు అర్థం కాలేదు, నాకు ఎలా జడ్జ్ చేయాలో తెలియలేదు. సీరియస్లీ మీది ఘనమైనటువంటి గొంతు, చాలా బ్రహ్మాండమైనటువంటి వాయిస్ మీది. సునీత గారు మరి సాహిత్యం ఎక్కువగా అర్థం కాలేదు అన్నారు, మార్కులు ఎలా ఇచ్చారో చూద్దాం. 8 out of 10. అర్థమై ఉంటే 9 కదా? 10 out of 10. ఓకే. అది ఆ కొండల్లో కోనల్లో ఇట్లా ఊగి ఆడుతూ
ఒక చెట్టుతో ఉన్నప్పుడు ఎట్లయితే ఉంటుందో అట్లా పాడే పాటలు అవన్నీ కూడా అని చెప్పి ఎత్తుకున్నాడు ఎత్తుకొని సుధాలాశ తేజాన్ని కూడా మీకు మంచి అప్పుడే అనుకుంటా ఇది ఒక పాట ఉంది కదా సుధాలాశ పాట ఇది మన అది పట 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది. సో అట్లా సుద్దాల అశోక్ తేజ సార్ కూడా మంచిగా ప్రశంసించారు అప్పుడు. ఎందుకంటే నేను పాడే పాటలన్నీ డిఫరెంట్ ట్యూన్లు, ఇవి ఎక్కడ విననటువంటి ట్యూన్లతోని మంచి పాటలు. అంటే ఒక గోండు పాట పాడుతున్నంటే అప్పుడు దీని అర్థం ఏంది కొంచెం తెలియదు కదా. అవును. అయితే అప్పుడు అసలు ఈ గోండు భాష పాటలు కూడా ఉన్నాయి అనేది తెలియదు. మీరు వచ్చిన తర్వాతనే మీరు రేలా దరువులో వచ్చినాకనే అట్లా స్టార్ మా దాంట్లో కూడా అప్పుడు ఓహో ఇది ఆదివాసి పాటలు ఇవన్నీ గోండు పాటలు అని అప్పుడు తెలిసింది. లేకపోతే తెలియలేదు. అది మేము ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాం. అది భాష ఆదరించారు, బాగా చాలా ఆదరించిండు. సో ఆదరించిన జనాలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా. అట్లా ఆ పాటలన్నీ కూడా పాడిన. దాంట్లో ఇంకో ఫేమస్ సాంగ్ నాకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి పాట కూడా పాడినప్పుడు ఒకసారి ఆ పాట కూడా అది ఏ మా ఊరి సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల ఓ పిల్ల మామన పోరిన నన్న సుడుతోనా తన ఎక్కేసి బౌలా నన్న తీర్సేనా తన ఎక్కేసి బౌలా నన్న తీర్సేనా. మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మళ్ళా, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మళ్ళా, మనసైన దాని వేరంగేలి రవ్వ సక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వా. ఏ ఏ ఏ మనసైన దాని వేరంగేలి రవ్వ సక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వ, ముక్కుకు ముక్కేన చేయిస్తా పిల్ల నడుముకు వడ్డాన మేయిస్తా పిల్ల, ముక్కుకు ముక్కేన చేయిస్తా పిల్ల నడుముకు వడ్డాన మేయిస్తా పిల్ల, నీ నడుము వయ్యారం నీ నమ్ము బంగారం ఓ పిల్ల ఓ పిల్ల, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మళ్ళా, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మళ్ళా. సో ఈ పాట అసలు చెప్తున్నాను కదా, అంటే అన్ని దేశాలలో ఇప్పటికి ఎన్ని దేశాలు పోయినావు రవి? నేను సూపర్ సింగర్ తర్వాత అప్పుడు మా ఫైనల్స్ కు వచ్చినాం. మేము ఫైనల్స్ కు వచ్చినప్పుడు అప్పుడు షికాగోలో తానా మహాసభలు జరుగుతున్నాయి, మొట్టమొదటి షికాగోలో అమెరికాలో. అప్పుడు సో ఈ ఫైనల్స్ మరి అక్కడ పెట్టుకుంటే కూడా బాగుంటది కదా. వీళ్ళు చాలా అసలు ఒక సినిమా పాటకి ఒక జానపదానికి పోటీ అప్పుడు. అవును, మేము ఫోక్ ఫైటర్స్, వాళ్ళు సినిమా పాటలు ఇవన్నీ కూడా మా ఫోక్ టీం ఒకటి, సినిమా టీమ్స్ రెండు అట్లా పెట్టి చేసినప్పుడు హేమిలిగా అప్పుడు పోటీ పడి ఫైనల్స్ కి వచ్చినాం. అప్పుడు వీసాలు పాస్పోర్ట్ అప్పుడు వాళ్ళు చేశారు. అప్పుడు మా టీవీ ఆధ్వర్యంలో వాళ్ళు చేసి ఫైనల్స్ అక్కడైనా కాలేదు, కానీ అక్కడ టైం సరిపోలేదు. తర్వాత కానీ వాళ్ళు గెస్ట్లుగా పిలుచుకున్నారు. అప్పుడు చంద్రబోస్ సార్ కూడా జడ్జిమెంట్ గా ఉండే, వెంకన్న సార్, మనో సార్, సుద్దాల అశోక్ తేజ సార్ అందరు కూడా జడ్జిమెంట్స్ లో ఉండే. అందరూ వచ్చినాం. అప్పుడు అక్కడ కూడా ఒక అవకాశం ఇచ్చి ఒక 5 నిమిషాలు అప్పుడు ఒక్కొక్క పాట కూడా పాడినాం. అప్పుడు పాడిన పాట అప్పుడు బాలు గారు కూడా ఉన్నారు. అది నేను జస్ట్ ఒక 2 నిమిషాలు నా గురించి చెప్పి ఒక పల్లవి చరణం పాడిన. మనకి ఇచ్చిన టైం 5 నిమిషాలే కాబట్టి వేదిక మీద వాడమని అదృష్టం అది. అయితే అక్కడ ఈ పాట పాడిన. సింతమాను సిలకలబాయి మళ్ళోకి వరి కోతుంది వస్తావే మేరమణమ్మ, వరి కోతుంది వస్తావే మేరమణమ్మ, సింతమాను సిలకలబాయి మళ్ళోకి వరి కోతుంది వస్తావే మేరమణమ్మ, వరి కోతుంది వస్తావే మేరమణమ్మ, కోత ఎవరికి చెప్పొద్దు నేను నమ్ముకున్న ఈ పొద్దు,
కోత ఎవరికి చెప్పొద్దు, నేను నమ్ముకున్న ఈ పొద్దు, నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా రమణమ్మో, నువ్వు రాలేదంటే బాయిల పడతా రమణమ్మ, సింతామాను సిలకల బాయి మళ్ళోకి వరి కోతుంది వస్తావేమే రమణమ్మ, వరి కోతుంది వస్తావేమే రమణమ్మ, 6 సేల వడ్లిస్తాని ఆవుకు మోపెడు గడ్డిస్తా, 6 సేల వడ్లిస్తాని ఆవుకు మోపెడు గడ్డిస్తా, పక్కన పత్తి సేనుందే రమణమ్మో, నువ్వు అంటే మరి నాదే ముందే రమణమ్మ, సింతామాను సిలకరమాయి మళ్ళోకి వరి కోతుంది వస్తావేమే రమణమ్మ, వరి కోతుంది వస్తావేమే రమణమ్మ, వరి కోతుంది వస్తావేమే రమణమ్మ. థ్యాంక్ యూ రవి. ఈ పాట నేను నిజంగా అప్పుడు అమెరికాకు వచ్చినప్పుడు 2014లో కదా, అప్పుడు నువ్వు శివనాగులు వచ్చినప్పుడు మీతో పాటు నేను కూడా కొంత పాటలు నేర్చుకొని ఈ పాట కూడా నేను నీతో కలిసి పాడడం కూడా అక్కడ ఏది మన శాన్ అంటోనియోలో, సాక్రమెంటోలో, డాలస్లో, ఇట్లా ఫస్ట్ డాలస్లోనే మనం చేసింది. సో అక్కడ నిజంగా నీతోనే నేను నిజంగా ఇవాళ పల్లెవెనల్ వ్యూవర్స్ అందరికి చెప్తున్నాను, జానపదాల మీద కొంత ఆసక్తి, అంటే అంతకుముందు నేను కొంత పాడినాను కానీ ప్రొఫెషనల్గా పాడిందంటే నీతో శివనాగులతో కలిసి ఆ టూర్లో దాదాపు 12-13 ప్రోగ్రామ్ చేసినాం చాలా దాదాపు అప్పుడు. సో అద్భుతం రవి. సో ట్రిప్ చాలా మంచి స్వీట్ మెమరీ మిగిల్చింది, మెమరబుల్ అది. అప్పుడు 4 రోజులు అప్పుడు కదా. సో తర్వాత మళ్ళీ అంటే ఇంకా ఈ రేలా ఫైనల్స్ ఎక్కడైనా రండి? వరంగల్లోనే. అక్కడ ఇక అప్పుడు చాలా జనం, ఆర్ట్స్ సైన్స్ కాలేజ్లో అక్కడ జరిగినాయి, చాలా జనం. అప్పుడు ఇక పాడాలంటే ఇవన్నీ ప్రిలిమినరీ, ఇవన్నీ ఎపిసోడ్స్ ఇవి వేరు. అవును. కానీ ఇక ఫైనల్స్ బయట జనాల ముందు పాడుతున్నాం అంటే అది దానికి ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి. అక్కడ వాళ్ళందరూ లక్షల జనం. అవును. మా ఫ్లెక్సీలు పట్టుకొని వాళ్ళు ఎగురుతుంటే, మేము పాట పాడుతుంటే అది అసలు అది ఊహించలే. ఒక చిన్న బుధార్పేట నుంచి మరి నుంచి అంత స్థాయికి పోవడం అంటే అది కొంచెం. ఫైనల్స్ లో అప్పుడు కొందరు డైరెక్టర్స్ కూడా వచ్చిండ్రు, నారాయణ మూర్తి గారు వచ్చిండ్రు. అక్కడ పాడడం మాకు ఈ యాంకర్ గా ఉదయ్ భాన్ గారు చేయడం చాలా ప్లస్ పాయింట్. అవును. ఎందుకంటే ఈ ఫోక్ కి ఈ ఉదయ్ భాన్ గారు కూడా మంచి అసెట్ అయినారు దానికి. రేలా దరువు ప్రోగ్రామ్ కి అయితే దాదాపు చాలా దరువులు చేసింది కదా ఆమె. భాష కానీ ఆమె పదజాలము అవన్నీ కూడా, ఆ యాస కానివ్వండి, ఆ మట్టి వాసన కానివ్వండి, అన్నీ కూడా అసలు పల్లెకి సంబంధించినటువంటి పదజాలం అవన్నీ కూడా చాలా, అవన్నీ కూడా ఉదయ్ భాన్ గారి కరెక్ట్ సెట్ అయింది. సెట్ అయినారు చాలా. ఎవరన్నా కొంచెం అరే పాట బాగా వస్తుందో లేదో మరి ఎట్లా వాడతానని కొంచెం డల్నెస్ ఉన్నా కానీ మేడం ఆయన్ని ఒక మంచి ఉత్సాహాన్ని నింపేది, మంచి ఉత్సాహం ఇచ్చి చలో ఈ దుమ్ము దొలిపేసి అని చెప్పేసి చెప్తే భలే పాడేవాళ్ళు. ఆమె చిరునవ్వే నిజంగా వాళ్ళలో ఉత్సాహాన్ని నింపేది. అట్లా నాకు కూడా కొన్ని 1-2 సందర్భాలు అయినాయి కొంచెం. ఎందుకంటే నోటెడ్ గా పాడాలి కదా పాట అనేది, ధారణ చేసుకోవాలి. వాళ్ళకి లిరిక్స్ పెట్టుకొని అదంతా లేవు కాబట్టి నోటెడ్. కొంచెం ఆ లాస్ట్ లైన్లు కానీ మధ్యలో ఏమన్నా అటు ఇటు అవుతాయేమో అని కొంచెం బెరుకు భయం అట్లా ఉంటది కదా. సో అది ఉన్నా కానీ కాబట్టి ఒక 12 కెమెరాలు, అంత లైటింగ్స్, ఈ మేకప్లు, ఇదంతా వేషం, ఇదంతా ఆహార్యంతో దాంతో పాటు మళ్ళా ఈ లిరిక్స్ అన్ని కూడా గుర్తు పెట్టుకొని కరెక్ట్ శృతిలో కరెక్ట్ బీట్ మీద పాడడం ఆర్కెస్ట్రాలో. మళ్ళీ అలానే రవి మళ్ళీ అంటే అమెరికాతో పాటు ఇంకా వేరే దేశాలంటే తర్వాత నేను దుబాయ్కి వెళ్ళిన ఫార్మేషన్ డేస్ కి. దుబాయ్ ఒక 2 times. అక్కడ ఎట్లుండే ఆదరణ దుబాయ్లో? చాలా అసలు మామూలుగా లేదు. అప్పుడు నేను మధుయాష్కి గౌడ్ గారు, కోదండ రామ్ సార్ గారు. అప్పుడు ఆర్గనైజేషన్ అది ఎమిరేట్స్ దుబాయ్ తెలంగాణ. అయితే అప్పుడు
చాలా గంగ కూడా వచ్చింది అక్కడ గంగ, నేను, సార్ వాళ్ళు. సో ఆ ట్రిప్ కూడా చాలా బాగా జరిగింది. అక్కడ ఏదైనా పాడిన పాటకి మంచిగా వాళ్ళు గంతులేసి ఉత్సాహాన్ని అప్పుడు ఇక అన్ని వాళ్ళకి సంబంధించిన కొంచెం ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు కదా, సో వాళ్ళ గురించి కొన్ని గల్ఫన్నాలకు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అట్లాంటివి ఒక 2-3 పాడినాము. ఓకే. ఎట్లా వెళుదునమ్మా నేను, ఎట్లా వెళుదునమ్మా నేను, నీ ఒడిలోన ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరనంటది, బ్రతుకు తెరువుకై పొలిమేర దాటంగా కాలు కదలలేనంటది, నా గుండె ఆగినట్టు ఉంటది. ఎట్లా వెళుదునమ్మా నేను, ఎట్లా వెళుదునమ్మా నేను, నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను. ఇట్లాంటి కొన్ని 2-3 పాటలు. ఎంత అద్భుతమైనటువంటి అంటే నిజంగా ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నప్పుడు మన పొలిమేర దాటి అమ్మాయిలను వదిలి వేరే దేశాలకి ఆ 2 సూట్ కేసులు పట్టుకొని పోతుంటే ఒక రకమైన భారం, ఒక రకమైన గుండె మీద చాలా బాధ. అది ఒక రకమైన భారం కాదు, వాళ్ళు ఎయిర్పోర్ట్ వరకు మంచిగా నవ్వుకుంటూ పోయినా కానీ అక్కడ ఎయిర్పోర్ట్లో ఇంకా లోపలికి వెళ్తున్నాం మనం, పాస్పోర్ట్ చూపించి లోపలికి వెళ్తున్నాం అనగా వాళ్ళ బాధ మామూలుది కాదు. ఎందుకంటే కుటుంబం అంతా బయట ఉంటుంది, వాళ్ళంతా వదిలేసి ఇంకా నేను రాను 2 years 2 సంవత్సరాలు రానని చెప్పేసి ఆ కాలంలో ఇప్పుడంటే కొంతవరకు నిజంగా వాట్సాప్ ప్రపంచం వచ్చి వీడియో కాల్స్ కొంచెం అప్పుడు ఏం లేవు, అసలు ఏం లేవు. అసలు చెప్తున్నా గంటల తర్వాత వేడిచిన సందర్భాలు ఉంటాయి. మరి ఆడికి పోయిన తర్వాత కూడా ఆ బాధలు కూడా అలా ఏడ్చుకుంటూ వాళ్ళు అంతా కూడా. అయితే ఆ ప్రోగ్రామ్ మంచిగా జరిగింది. మేము ఎక్కువ వాళ్ళని బాధ పెట్టే సాంగ్స్ పాడలేదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు బాధలుండి మళ్ళీ అవి గుర్తు చేసి మళ్ళీ వాళ్ళని బాధ పెట్టొద్దు, కొంచెం ఎంజాయ్ చేపిద్దామని తెలంగాణ సాంగ్స్ అన్ని తీన్మార్ అవి మంచిగా పాడితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేసిండ్రు, ఫుల్ సక్సెస్. అట్లానే అమెరికాలో నీకు మంచి పేరు తెచ్చినటువంటి సాంగ్ కానీ, అరే రవి అంటే ఈ పాట పాడాలి అనేటువంటిది ఏదన్నా ముద్ర? అమెరికాలో చాలా సాంగ్స్ పాడినాం. సో నాకు ఇక మంచి పేరు తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు అప్పుడు కానీ, బతుకమ్మలకి కానీ, బోనాలకి కానీ ఎక్కడన్నా ఫలానా అరే రవి నువ్వు రావాలి మళ్ళీ ఈ పాట మళ్ళీ మాకు పాడాలన్నటువంటి సందర్భాలు? అయితే నాకు ఎక్కువ అడిగింది తీన్మార్ సాంగ్సే, ఈ మంచి ఎంజాయ్ చేసే సాంగ్స్. ఈ మా ఊరి చింతల్లో సాంగ్ ప్రతి చోట అడిగింది, అది మంచి చింతమాను కూడా, చింతమాను, చిలకల బావి, ఇవన్నీ కూడా మంచి పేరు తీసుకొచ్చినాయి. తర్వాత ఎక్కువ మనం ఈ బాగా ఎంటర్టైన్మెంట్ చేసే సాంగ్స్ ఎక్కువ పాడినాం కాబట్టి అవి ఏదన్నా ఒకటి మంచి ఇంకా ఏదైనా మంచి ఉత్సాహాన్ని నింపేటట్టు. తీన్మార్ సాంగ్లలో మామూలుగా ఈ కోడివాయి లచ్చమ్మది కానీ ఇవి లేకుండా ఏ ప్రోగ్రామ్ కంప్లీట్ కాదు. ఎడ్లు బాయే గొడ్లు బాయే ఏలమదనల మందవాయే, కోళ్ళుగమ్మ నేను పోతే కందిరీగా కరిసిపాయే, అరెరెరెరెరెరెరెరే అరే కోడి బాయ లచ్చమ్మది, కోడి పుంజు బాయ లచ్చమ్మది, కోడి బాయ లచ్చమ్మది, కోడి పుంజు బాయ లచ్చమ్మది, ఎడ్లు బాయ గొడ్లు బాయ్ ఎలమదలన మందబాయ, ఎడ్లు బాయ గొడ్లు బాయ్ ఎలమదలన మందబాయ్, మళ్ళా తిరిగి చూడబోతే గాలి మోటార్ వెళ్ళిపాయ్, మళ్ళా తిరిగి చూడబోతే గాలి మోటార్ వెళ్ళిపాయ్, అరెరెరెరెరెరెరే అరే గంపబాయ లచ్చమ్మది, పూల గంపబాయ లచ్చమ్మది, గంపబాయ లచ్చమ్మది, పూల గంపబాయ లచ్చమ్మది, కోడిబాయ లచ్చమ్మది, కోడి పుంజుబాయ లచ్చమ్మది, కోడిబాయ లచ్చమ్మది, కోడి పుంజుబాయ లచ్చమ్మది. సూపర్ రవి, సూపర్ సూపర్. సో ఇలాగే మళ్ళీ అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి ఈ యొక్క జానపద సాహిత్యాన్ని ప్రణవిల్లే విధంగా అంతటా కూడా వ్యాపించే విధంగా పాడుతూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ, భగవంతుడు కూడా నీకు ఆయురారోగ్యాన్ని ఎప్పుడు కూడా చాలా హెల్తీగా ఉండేటట్టు చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సో ఇంకా ఈ మధ్యన ఏమన్నా కొత్త ఆల్బమ్స్ ఏమన్నా వస్తున్నాయా? వస్తున్నాయి, చేస్తున్నా జానపదాలు. కొన్ని రికార్డు అవుతున్నాయి, అవి కాగానే వీడియోకి వెళ్ళాలి. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ ఆల్బమ్స్. అట్లానే మా పల్లె వెన్నెల వ్యూవర్స్కి మీ పాటల ప్రపంచం గురించి ఒకసారి ఫైనల్గా మీరు చెప్పే మెసేజ్. ఓకే, సో పల్లె వెన్నెల ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు. సో ఈ పల్లె వెన్నెల ఛానల్ అందరు కళాకారుల్ని వెలికి తీసే క్రమంలో అందరి మనోభావ అంటే వాళ్ళ అభిరుచుల్ని, పాటల్ని అన్నిటినీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. సో జనార్దన్ పన్నెల సార్కి, అట్లాగే ఛానల్ చూస్తున్న మీ అందరికి కూడా, ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము. రేల దగ్గర నుంచి సూపర్ సింగర్ నుంచి ఇప్పటి ఈ రోజు వరకు కూడా మీరు ఆదరించి అభిమానించి మీ బిడ్డల్లాగా చూసుకున్న సందర్భాలు మేము మర్చిపోము. ఎందుకంటే మీ ఆశీర్వాదం అంత దూరం తీసుకెళ్ళింది. కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ఇంకా మా జనార్దన్ సార్ గురించి చెప్పాలంటే ఇక చాలా ఉంది, ఒక ఎపిసోడ్ అయిపోతుంది. కాబట్టి మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ మాకు షెల్టర్ ఇచ్చి, సో ఏ మన ఫార్మేషన్ డేస్ కానీ లేకపోతే బతుకమ్మ షోస్కి వెళ్ళినా కానీ అక్కడ మాకు మంచిగా ఆదరించి, అందరికీ ఒక ఏదన్నా అటు ఇటు అయినా కానీ ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ చేసేది, ఇవన్నీ కూడా దగ్గరుండి చేసిన జనార్దన్ పన్నెల సార్ గారికి మేము ఒక ఫ్యామిలీగా మర్చిపోము మేము. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి, రూప మేడంకి, అట్లాగే పిల్లలకి, అందరికి కూడా, ఎందుకంటే ఒక ఇంటి మెంబర్గా మేము ఎంతో కలిసిపోయి ఉన్నాం, షోస్ కూడా చేసినాం. కాబట్టి మంచి ఆదరణ లభించింది. అక్కడ కూడా అమెరికాలో మేము ఎప్పుడు పోయినా కానీ మాకు కాన్సస్ సిటీ ఫస్ట్ చేసిన నేను, తర్వాత ఫిలడెల్ఫియా, డెట్రాయిట్, లాన్సింగ్, ఈ వాషింగ్టన్ డీసీ, అక్కడ కిరణ్ సార్ కానీ, విశ్వరెడ్డి సార్ కానీ, వీళ్ళు మా రాజ్ సార్, మురళి బొమ్మనవేణి సార్, వెంకటమంతన్ గారు, ఇక డల్లాస్ లో అయితే మన వాళ్ళు అందరూ, రఘువీర్ సార్, అట్లాగే అందరు అందరికి కూడా బాగా ఆదరిస్తారు. అంటే ఇక్కడ ఉండి చెప్పడం కాదు కానీ మేము అక్కడికి వెళ్ళినా కానీ అంతే ప్రేమను చూపించి, అంతే ఆదరించి మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటారు. సో మీ అందరికి కూడా మళ్ళొకసారి అందరికీ పేరు పేరున కళాభవనాలు తెలుపుకుంటూ, సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రవి. ఈరోజు నీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి పల్లె వెన్నెలతో నేను అన్నీ కూడా పంచుకున్నందుకు నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాను. సో మరెన్నో పాటలు పాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.